తమిళ వెట్రి కళహం తమిళనాడులో అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసింది. తన మొదటి ఎలక్షన్లోనే ఎవరు ఊహించిన విధంగా విజిల్ పార్టీ దూసుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 118 ఏదైతే ఉందో దాన్ని రీచ్ చేయడంలో అన్ని పార్టీలు కూడా విఫలమైనట్టు మనకు తెలుస్తుంది. ది ఫైనల్ స్టాండింగ్స్లో ఇప్పుడు విజయ్ పార్టీ కూడా 108 సీట్స్ నమోదు చేసుకోవడంతో అక్కడ ఇట్ ఈస్ షార్ట్ బై 10 నెంబర్. మరి ఇప్పుడు ఆ 10 ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి వస్తారు లేదా ఆ సమీకరణ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం దాని గురించి అనాలిసిస్ చేద్దాం. తమిళనాట మనం చూసినట్టయితే మహామహులు కూడా ఓటమి బాట పట్టారు. ముఖ్యంగా మాజీ సీఎం అయినటువంటి స్టాలిన్ కూడా కొళత్తూరు అనేటువంటి ఏరియా తమిళనాడులో డిఎంకేకి కంచుకోటగా అభివర్ణింపబడుతోంది. అలాగే మనం చూసినట్టయితే దాదాపు కొళత్తూరులో ఇంతవరకు డిఎంకే పార్టీ ఎప్పుడు కూడా ఓడిపోవడం అంటూ జరగలేదు. అటువంటి కొళత్తూరు స్థానాన్ని సీఎం స్టాలిన్ తన ప్రత్యేక స్థానంగా వారు ఎప్పుడు కూడా ఆ స్థానాన్నే వారు ఇష్టపడేవారు. ఈసారి అనూహ్యంగా అక్కడ టీవీకే పార్టీకి చెందినటువంటి బాబు అనేటువంటి వ్యక్తి చేతిలో ఘోరమైన పరాజయాన్ని వారు చవిచూడటం తమిళనాడులో నిజంగా ఒక సంచలనం. ఎందువల్ల అంటే డిఎంకే పార్టీ అనేటువంటిది తమిళనాడులో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనం చూసామో పెరంబూర్, అలాగే రెట్టేరి, కొళత్తూరు, అలాగే ఎక్కడైతే ఈ శ్రామిక శక్తి ఎక్కువగా ఉండేటువంటి ఏరియాస్ ఉంటాయో వాటిలో డిఎంకే యొక్క ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. మరి అటువంటి స్థానాల్లో కూడా అక్కడ విజయ్ దుందుబి మోగించడం పట్ల నిజంగా చెప్పాలి అంటే ఒక రకంగా విశ్లేషకులు కూడా ఆశ్చర్యానికి గురయ్యేటువంటి ఒక నేపథ్యం. మరి యాక్టర్కు ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, అలాగే ఆయన చేసినటువంటి సామాజికమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, అలాగే వారికి ఉన్నటువంటి సామాజిక స్పృహ, ముఖ్యంగా మహిళల యొక్క సాధికారతపై వారు మాట్లాడిన విధానం, అలాగే మహిళల్ని ఒక ప్రధానమైనటువంటి ఓటు బ్యాంక్గా మాత్రమే కాకుండా క్రియాశీలకమైనటువంటి అన్ని కార్యక్రమాల్లో వాళ్ళను కలుపుకొని ముందుకు పోవాలి అనేటువంటి ఒక సమాలోచన నిజంగా తమిళనాడులో ఒక అద్భుతాన్ని మన ముందుకు తీసుకొని వచ్చింది. మరీ ముఖ్యంగా చాలామంది కూడా విజిల్ పార్టీని చాలా తేలిగ్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో విజయ్ ఎటువంటి అంటే ఒక రకమైనటువంటి తన అవమానాలు కానివ్వండి, అలాగే తాను ఫేస్ చేసినటువంటి అనేక రకాలైనటువంటి లీగల్ ఇష్యూస్ కూడా మనం చూసాం. స్టాంపీడ్ విషయంలో, అలాగే మనం చూసాం సేలంలోనూ మిగతా అనేక రూరల్ ఏరియాస్లో ఎప్పుడైతే విజయ్ పర్యటనకు వెళ్ళారో అక్కడ ఆయన అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎందువల్ల అంటే పర్మిషన్స్ వచ్చేవి కాదు, అలాగే సభకు కేటాయించిన సమయం చాలా తక్కువగా ఉండేది. ఈవెన్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ది పీపుల్ విషయంలో కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే అసలు ప్రభుత్వం విజయ్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అన్నిటికంటే ఘోరమైనటువంటిది క్యారెక్టర్ అసాసినేషన్. విజయ్ విషయంలో కొన్ని పర్సనల్ అంశాలు ఏదైతే ఉన్నాయో యాక్టర్ త్రిషాకు సంబంధించిన అంశాలను కూడా అనేక రకాలుగా వారు ఇంటర్ప్రిట్ చేయటం, అలాగే సోషల్ మీడియాలో కానివ్వండి, అలాగే పలు సభల్లో కూడా వాటి గురించి వికృతంగా, అలాగే సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా యాక్టర్ని ఆలోచింపజేసే విధానంలోకి వెళ్ళింది. అయినా కూడా మొక్కవని ధైర్యంతో విజయ్ ఎప్పుడైతే ప్రజల యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళారో ప్రజల యొక్క ఆశీర్వచనం అందింది. ఈరోజు అఖండమైనటువంటి విజయాన్ని అందుకున్నారు. మరి విజయ్ ఇప్పటికే గవర్నర్ను సంప్రదించడానికి కూడా సంయుక్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆ 10 నెంబర్ అనేటువంటిది ఇప్పుడు నిజంగా హాట్ టాపిక్గా మారింది తమిళనాడులో. మరి నిజంగా ఈ 10 నెంబర్ అనేటువంటిది రావడానికి, సమకూర్చుకోవడానికి ఇప్పుడు ప్రధానంగా 2 రకాలైనటువంటి ఆప్షన్స్ విజయ్ ముందరున్నాయి. మరి హంగ్ నుంచి బయటపడాలి అంటే ఈ 2 ఆప్షన్స్లో ఒకటైతే చూస్ చేసుకోవాలి. ఆప్షన్ 1 ఏంటి అంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఏ పార్టీల విషయంలో విజయ్ కాస్త దూకుడుగా వ్యవహరించారో, అలాగే ఏ పార్టీలను నిజంగా అవి అన్న నేపథ్యంలో వాటికి ఘాటుగా స్పందించారో అటువంటి పార్టీలతో మళ్ళీ కలవాల్సినటువంటి ఒక నేపథ్యం ఏర్పడింది. మనం మాట్లాడేది డిఎంకే పార్టీ కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అలాగే ఏఐఏడిఎంకే కానీ, బీజేపీ కానీ, ఇవన్నీ కూడా 2 కూటములు ఉన్నటువంటి నేపథ్యంలో మరి 2 కూటముల్లో ఎటువంటి కూటమితో వారు కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పుడు తమిళనాడులో అన్ని రకాలైన పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇప్పుడు బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ గురించి కూడా మనం విన్నాం. కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా దాదాపు 15 నిమిషాలు విజయ్ని అభినందిస్తూనే వారు అనేక అంశాలను కూడా చర్చించారని తెలుస్తోంది. అలాగే మల్లికార్జున్ ఖర్గే గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాట కూడా ప్రభుత్వంలో చేరడానికి సుముఖంగా ఉందని వారు ఒక చిన్న సూచన చేయటం కూడా అందరినీ ఆలోచింపజేస్తుంది. ఎందువల్ల అంటే ముఖ్యంగా ఇప్పుడు కేరళలో
మనకు కాంగ్రెస్ పార్టీ హవా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కర్ణాటకలోనూ ఉంది. ఇటు చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తిగా పట్టు సాధించాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి వారు ఎంతకైనా తెగించి వారు విజయ్తో కూడా జట్టు కట్టి, విజయ్ ఏదైతే కొన్ని సూచనల మేరకు ఆ పార్టీని కలుపుకుంటే కనుక ఖచ్చితంగా మేము ఈ యొక్క రూలింగ్ పార్టీతో పాటు మేము పనిచేసేందుకు మేము సుముఖంగా ఉన్నామనేటువంటి ఒక సందేశాన్ని వారు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల ద్వారా కూడా చెప్పించి ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా అక్కడ తమిళనాడులో జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో సదర్న్ స్టేట్స్ ఇప్పుడు 5 స్టేట్స్ అయ్యాయి. కాబట్టి మనకు ఆంధ్ర అపార్ట్, ఇప్పుడు ఏపీ అపార్ట్, ఇప్పుడు మనం చూసినట్టయితే తెలంగాణలో పవర్లో ఉన్నారు, అలాగే కర్ణాటకలో ఉన్నారు, ఇప్పుడు కేరళలో కూడా సాధించారు. కాబట్టి తమిళనాడులో ఎట్లయినా కూడా మనం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. మరి నిజంగా విజయ్ కాంగ్రెస్ని కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందువల్ల అంటే కాంగ్రెస్ అనేటువంటిది డిఎంకే అలయన్స్లో ఉన్నటువంటి ఒక పార్టీ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో ముఖ్యమైనటువంటి మెంబర్ కాబట్టి, పెద్ద ఒక అసోసియేట్ కూడా కాబట్టి డెఫినెట్గా డిఎంకే యొక్క భావజాలం, దాని యొక్క ప్రభావం కాంగ్రెస్ పైన ఎంత ఉంటాయి. అటువంటి కాంగ్రెస్ని కలుపుకోవడం వల్ల రేపొద్దున ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురు అవుతాయనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు విజయ్ ఆలోచిస్తున్నారు, విజయ్ అండ్ హిస్ పార్టీ. ఎందువల్ల అంటే డెఫినెట్గా మనం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకునేటువంటి నేపథ్యంలో పవర్ అనేటువంటిది చాలా అవసరం. కానీ ఆ పవర్ కోసం మనం జతకట్టేటువంటి వ్యక్తులు, సమూహాలు, అలాగే ఆ వ్యవస్థల యొక్క ఐడియాలజీ చాలా ముఖ్యం అండి. ఎందువల్ల అంటే ప్రజా సంక్షేమం కోసం ఇప్పుడు ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి ఖచ్చితంగా విజయ్ అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా భవిష్యత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో మరి అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తాను జట్టు కట్టే పార్టీలు ఖచ్చితంగా అటువంటి నిర్ణయాలను ఆమోదిస్తాయా? ఎందువల్ల అంటే అటువంటి ఆమోదం కనుక లేకపోయినట్టయితే ఖచ్చితంగా తన గోల్ను తాను రీచ్ కాలేడు, అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేనటువంటి ఒక సంకట స్థితి ఏర్పడుతుంది. కాబట్టి విజయ్ అండ్ టీం ఇప్పుడు ముఖ్యంగా దాన్నే ఆలోచిస్తున్నారు. జట్టు కట్టడం, అలాగే ఇప్పుడు పార్టీని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే నిలబెట్టుకున్న తర్వాత హామీలు నెరవేర్చడంలో ఈ పార్టీల యొక్క సహకారం ఏ మేరకు ఉంటుందనేది కూడా చాలా ముఖ్యమండి. అదే ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ది డెసిసివ్ అండ్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ అని కూడా ఇప్పుడు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయ్కి ఆఫర్స్ అయితే చాలా వస్తున్నాయి. ముఖ్యంగా మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఆఫర్ వచ్చింది. అలాగే ఇప్పుడు చూసినట్టయితే ప్రధానమంత్రి కూడా అభినందించారు విజయ్ని. అలాగే బీజేపీ పార్టీ కూడా చాలా క్లోజ్గా విజయ్ యొక్క మూమెంట్స్ అని కూడా వాచ్ చేస్తూ విజయ్ని సంప్రదించి ఖచ్చితంగా బీజేపీ కూడా తన యొక్క అభిప్రాయాన్ని ముందుకు వ్యక్తం చేసేటువంటి విధానం కూడా అక్కడ చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి విజయ్ బీజేపీ అలాంగ్ విత్ ఏఐఏడిఎంకేను కూడా కలుపుకొని ఆ ఎంటైర్ బ్లాక్ను, సిగ్మెంట్ను తన పార్టీలో కలుపుకొని ఒక రకంగా కొన్ని షరతులతో కూడినటువంటి ఒప్పందాలతో ముందుకు వెళ్తారా? ఇది కూడా ఒక ఆప్షన్. ఎందువల్ల అంటే పార్టీ బేస్డ్గా చేసేటువంటి ఆప్షన్స్లో ఇది కూడా ఒకటి ఉంది. మరి ఇది కాకుండా ఇప్పుడు ఆప్షన్ 2 కనుక మనం వెళ్ళినట్టయితే ప్రధానమైనటువంటి పార్టీలు దేంతో కూడా పొత్తుకు పోకుండా, ఎందువల్ల అంటే పొత్తు అనేటువంటిది కొన్ని సందర్భాల్లో బ్యాక్ ఫైర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం చూసాం చాలా సందర్భాల్లో ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు బ్యాక్ ఫైర్ చేసినప్పుడు అది మళ్ళీ ట్రస్ట్ ఓటుకు వెళ్ళటం, ఇవన్నీ మనం చూసినటువంటి విషయాలు, విధానాలే. కాబట్టి ఖచ్చితంగా పొత్తు అనేటువంటిది ఎప్పటికి కూడా సందిగ్ధంలో పడేస్తుంది. కాబట్టి అలాంటి సందిగ్ధం లేకుండా ఇప్పుడు ఆప్షన్ బి ఎలా ఉంటుంది అంటే, సెకండ్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే మేజర్ పార్టీస్కు కొంత పవర్ డ్రాగింగ్ కెపాసిటీస్ ఉంటాయండి. ఇప్పుడు ఒక పెద్ద పార్టీతో కనుక మనం జత కట్టామంటే ఖచ్చితంగా వాటి ఐడియాలజీని అంతో ఇంతో మనం ఒప్పుకోవాలి. మన ఓన్ ఐడియాలజీ విషయంలో కూడా కొంత కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవకాశం, అటువంటి కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి నేపథ్యంలో మన ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే ఇప్పుడు రెండో ఆప్షన్ కూడా అక్కడ విజయ్ ముందు ఉంది. అదేంటి అంటే ప్రధానమైన పార్టీలను ఆయన పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు చిన్న పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు డిఎంకేకి సంబంధించినటువంటి డిఎంకే నిజంగా ఇప్పుడు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటే డిఎంకే ఒకటే కాదండి, 14 పార్టీల యొక్క సమూహం. కాబట్టి అలాగే మనం చూసాం అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం కూడా అది దాదాపు 10 పార్టీల యొక్క ఒక కలయిక. కాబట్టి ఈ పార్టీలో కూడా కొంతమంది సీట్లు గెలిచారు. ఇప్పుడు ముఖ్యంగా మనం ఏఐడిఎంకే కనుక మనం చూసినట్టయితే పిఎంకే పటాల్ మక్కల్ కచ్చి అనేటువంటి పార్టీ 4 సీట్లు గెలిచింది. అలాగే మనం చూస్తే ఏఎంఎంకే కూడా ఒక సీట్ గెలిచింది. కాబట్టి అక్కడ 5 సీట్లు ఉన్నాయి.
అలాగే మనం కనుక చూసినట్టయితే ఇటు డిఎంకేలో పీసీకే, సిపిఐ, సిపిఎం, డిఎండికే వీటిలో దాదాపు మనకు 7 సీట్స్ దాకా ఉన్నటువంటి నేపథ్యంలో 7+5 కనుక కలుపుకుంటే 12 నెంబర్ వస్తోంది. వాట్ విజయ్ నీడ్స్ ఈజ్ ఓన్లీ 10 సీట్స్ కాబట్టి డెఫినెట్గా ఈ ఆప్షన్ ప్రకారం కూడా వెళ్ళినట్టయినా కూడా తన గోల్ రీచ్ కాగలడు. ఇక్కడ 2 అంశాలు ఉంటాయండి. ఒకటి విజయ్ టు రీచ్ ఇస్ గోల్ అనేటువంటిది ఒకటి, దానికి 2 ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఆప్షన్ ఏలో ఒక పెద్ద పార్టీతో కలవడం డెఫినెట్గా ఇప్పుడు డిఎంకే ఫైనల్ స్టాండింగ్ 59, ఏఐడిఎంకే 47 ఉంది కాబట్టి ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి విజయ్కి ఉన్నటువంటి సీట్స్ 108 కాబట్టి తన రెండో స్థానాన్ని తీసేసినా 107 ఉంటాయి కాబట్టి అతనికి 11 సీట్స్ అనేది చాలా అవసరం. మరి ఈ 11 ఆ పార్టీస్తో ఇప్పుడు 57 కానీ 47 నెంబర్ ఉంది. ఇప్పుడు 59 నెంబర్ ఉన్నటువంటి డిఎంకేతో కలిసేటువంటి అవకాశాలు దాదాపు 0 కాబట్టి ఇప్పుడు ఏఐఏడిఎంకేతో కలిసి ఆ 47 సీట్స్తో డెఫినెట్గా ఒక కంఫర్టబుల్ లీడ్లో ఉండొచ్చు. అలాగే ఒక సుస్థిరమైనటువంటి అలయన్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ భావజాలం విషయంలో, అలాగే పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి విషయంలో, సీట్ల షేరింగ్ విషయంలో, పదవుల షేరింగ్ విషయంలో, పోర్ట్ఫోలియో షేరింగ్ విషయంలో, అలాగే రీజనాలిటీస్ విషయంలో ఇవన్నిట్లో కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు చాలా అవసరం కాబట్టి మరి ఆచితూచి అక్కడ ముందుకు వేయాలి. ఇలా కాకుండా గోల్ రీచ్ కావాలంటే సెకండ్ ఆప్షన్ కూడా మనం చెప్పాం. రీజనల్ పార్టీస్, చిన్న పార్టీస్ ఉన్నాయి, ఏదైతే అలయన్స్ పార్టీస్ ఉన్నాయో వాటన్నిటి యొక్క నెంబర్ కూడా ఇప్పుడు చూస్తే దాదాపు 12 ఉంది కాబట్టి వాటిలో ఒక 11 సీట్స్ని కనుక తీసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే పవర్ షేరింగ్లో భాగంగా వాళ్ళతో కనుక అండర్స్టాండింగ్ కనుక వచ్చినట్టయితే డెఫినెట్గా గోల్ ఈజ్ రీచ్. అయితే ఇక్కడ ముఖ్యంగా హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఆలోచించాలి అంటే గోల్ రీచింగ్ ఒకటే కాకుండా గోల్ రీచింగ్ తరువాత కూడా పార్టీ తన యొక్క విధానాల్ని ఫుల్ఫిల్మెంట్ దిశగా తీసుకొని వెళ్ళటంలో ఏ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి డెఫినెట్గా అలా ఆలోచిస్తే పెద్ద పార్టీల యొక్క విధానాలు వాళ్ళతో చర్చలు జరపాలి. ముఖ్యంగా జరిపినప్పుడు భావ సారూప్యత అంటే సిమిలారిటీ ఆఫ్ థింకింగ్ అనేటువంటిది, ఆ సింక్ అనేటువంటిది ఏ పార్టీతో ఏర్పడుతుంది, ఏ గ్రూప్తో ఏర్పడుతుంది, అలాగే ఎటువంటి షరతులతో ఏర్పడుతుంది అనే దానిపై ఇప్పుడు ఆధారపడి ఉంటుంది. కాబట్టి both the options are before Vijay, and let's see what Vijay decides to build the Tamil Nadu of his dream. Thank you.